అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో కోవా బన్స్ అమ్ముకునే ఒక వ్యక్తి బాగా వైరల్ అయ్యారు. అది ఎందుకు ఏమిటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ వివాదం పైన ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సమ్మక్క సారలమ్మ జాతరలో అంటే మేడారం జాతరలో ఒక వివాదం సోషల్ మీడియాలో బాగా తలెత్తింది. ఏంటంటే ఒక అతను కోవా బండ్లు అమ్ముకునే ఒక ముస్లిం వ్యక్తి. సో ఏ వ్యాపారైనా సరే తనకు డబ్బులు రావాలి, అందులోని ఇటువంటి జాతరలు లేదంటే వేరే ఫంక్షన్స్ ఉన్నప్పుడు అమ్ముకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ ఒక వ్యక్తి వచ్చి అమ్ముకుంటున్నారు. అతని పేరు వలి. అమ్ముకుంటే కొంతమంది యూట్యూబర్లు వచ్చి 10 రూపాయలు మీకు ఏం కడుతుంది, మీరు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, దీంట్లో ఏదో కల్తీ జరిగింది, ఏదో మీరు మోసం చేస్తున్నారు, చిన్నపిల్లలకి ఏదో సంథింగ్ ఈ వివాదం పాపం వస్తే ఇది సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయిపోయింది. సో ఈ అంశం పైన మరి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు అతను ఏం పోస్ట్ పెట్టాడు? అసలు ఒకటన్నా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనే నాకు తెలిసి పోచమ్మ గుడి దగ్గర అనుకుంటాను, పలానా మతానికి సంబంధించినటువంటి కొంతమంది వచ్చి అంత దుర్మార్గం ఏందో, అంత నీచం ఏందో, అంత దరిద్రం ఏందో నాకు తెలియదు. కానీ ఎదురుగా అంటే దేవిమూర్తి విగ్రహం పైన కాదు కానీ ఎదురుగా ఉన్నటువంటి శివలింగాన్ని దాన్ని అపవిత్రం చేసేట్టుగా అక్కడనే షిట్ చేశాడు అనమాట, గలీజ్ చేసేసాడు. దేవశుద్ధి చేసేవాళ్ళు చేశారు. ఎట్లా ఉంటుందంటే కొంతమంది విపరీత భావాలు గల వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ వల్ల సమాజంలో అతలాకుతలం జరిగిపోతుంది, అంటే తారతమ్యాలు పెరిగిపోతూ వస్తాయి. ఆ మాదిరి జరిగింది. ఏదేమైనా అక్కడ సమ్మక్క సారలమ్మ ఉంది, అక్కడ మేడారం దగ్గర మన జరిగినటువంటి ఏదైతే జాతర ఉన్నదో అక్కడికి పోయినారు. ఒక్క మతం వాళ్ళే వచ్చినారు, అన్ని మతాల వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. అంటే నేను అంటాను ఏంటంటే కొంతమంది విపరీత స్వభావం గల వాళ్ళు ప్రతి మతంలోనూ ఉంటారు. ఒరే మతాలకు అతీతంగా ఆ కుటుంబంలో బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ తల్లికి బాగాలేకుండా ఉంటే ఆరోగ్యం చూపించుకోవాలి కదా. ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోరు? ముందు మనిషిగా చూడండి. నీ కళ్ళెదుగా ఎదుట అక్కడ పోయి మీరు చెప్పేటువంటి వ్యాపారస్తుడు వల్లి అనేటువంటి వ్యక్తి ఎవరితో అసభ్యంగా ప్రవర్తించడమో లేదా తప్పు చేయడమో నిజంగానే కల్తీ చేసేసాడనో ఈ తెలిస్తే లేదో పోలీస్ స్టేషన్ పోయి తీసుకుపోయి చెప్పండి. అది ఉండదు. మతం ఒక మనిషిని చూస్తే మతమే గుర్తొచ్చేస్తుంది. ఆ రకంగా సమాజంలో ఈ మాదిరి అంతా తయారైపోయింది అనేది నిజంగా వాస్తవం. అది అసహ్యంగా ఊహించుకుంటాను. అక్కడ మొన్న మీరు చెప్పినటువంటి ఏదైతే టాపిక్ ఉన్నదో నేను యూట్యూబ్లో చూస్తా ఉంటే ఒక షార్ట్ వీడియో వచ్చిందండి. బట్ అంటే ఈ కంటెంట్ కాదు, దాన్ని స్పూఫ్ లాగా కంటెంట్ చేశారు. పాపం ఒక అతను వచ్చి ఏం చేస్తాడంటే ఇదే మాదిరి బండ్లు అమ్ముకుంటూ పోతా ఉంటాడు. ఒక పాప వచ్చి అంకుల్ బన్ను కావాలంటే ఆ పాప డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఆయన తీసుకోడు అనమాట. తీసుకోకపోగా ఆ బన్ను ఇస్తాడు నీట్గా, అదంతా బ్రెడ్ మధ్యలో కట్ చేసి ఆ కోవా ఏదైతే ఉన్నదో కలిపేసి ఇస్తాడనమాట. ఈ లోపు ఈ యూట్యూబర్లు అంటే నేను చూసినటువంటి షాట్ లో ఇలా తీశారనమాట. యూట్యూబర్లు వచ్చి అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరు నువ్వు మనిషివేనా, ఏంది నువ్వు తింటావా నువ్వు అసలు అని చెప్పి బన్ను ఆయన దగ్గర ఇస్తున్నాడు. సార్ నేను కల్తీ జరపలేదు సార్, నాకు ఏం అవసరం ఉంటుంది సార్, ఇంటికాడ నాకు బిడ్డ ఉండారు, నా తల్లికి ఆరోగ్యం చూపించుకోవాలి సార్. ఆయన కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి. అంటే ఆ స్పూఫ్ లో కూడా ఆయన పాపం బలి యాక్టింగ్ చేశాడు. అది తినేటప్పుడు నిజంగా బాధేస్తుంది. ఎవరి కళ్ళైనా చెమ్మకెళ్తాయి, అంత బాధ. సరే ఆ మనిషి ఏది వీళ్ళు కొట్టడమో తిట్టడమో అవమానం చేసి పంపించేస్తారు. రిటర్న్ ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ కూతురు ఎదురుగా వస్తుంది, నాన్న అది ఫ్లైట్ తెచ్చావా నాన్న అడుగుతుంది. ఫ్లైట్ ఎంత పడుతుంది? ఈయన ఎక్కడైతే మేడారం జాతర పోయినాడో అక్కడ చుట్టూరు ఫ్లైట్లు ఎన్ని ఉంటాయి కదా, ఫ్లైట్లు, కార్లు, బొమ్మలు, ఆ పులి బొమ్మలు, ఈ పులి బొమ్మలు. నాన్న ఫ్లైట్ బొమ్మ తెచ్చావు నాన్న అని అడిగితే, నాన్న వ్యాపారం జరగలేదు నాన్న అని చెప్పి సైకిల్ ఎక్కించుకొని పోతాడు. నువ్వు రోజు అట్లే చెప్తావు నాన్న అంటది. అసలు జరిగే వాళ్ళకి ఎంతైనా జరుగుతుందండి పరిస్థితులు. బాగా జరిగే వాళ్ళకి జరగని వాళ్ళ పరిస్థితి అంత దుస్థితి, అంత బాధాకరంగా ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. మాకు మతాలే ఇంపార్టెంట్, మాకు అంతకుమించి కులాలే ఇంపార్టెంట్. సమాజం మాదిరి తయారైపోయింది. ఏదేమైనా కూడా ఇప్పుడు వల్లి గారి విషయంకి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారన్నారు కదా. నారా లోకేష్ గారి వ్యవహారం వస్తే ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఒక 3-4 నెలల కాలంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సంథింగ్ రోడ్డు మార్గం ఒక చోట బాగలేక, అంటే ఆ కాలం నుంచి మనకు తెలుసు కదా, గుంతల రోడ్లు చెడ్డమచ్చి అని చూసాం. ఫుల్ వర్షాకాలం కానీ అంతకుముందు సంవత్సరము ఆ యొక్క వెహికల్ బస్సు బురదలో చిక్కకపోయినప్పుడు అది బయటికి రావట్లే. అంటే ఏదో జేసీబీని ఏదో పిలిచేట్టున్నారండి, తోసేదానికి తాడు కట్టి లాగేదానికి. ఈ లోపల ఎంతసేపు పోతాను నాయన, మాకు ఆఫీస్కి టైం అయిందో, మాకు హాస్పిటల్ పోవాలో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రకరకాల పరిస్థితులు ఉండేవాళ్ళు.
అక్కడ దాంట్లో ఉన్నటువంటి కండక్టర్, ఐ థింక్ కండక్టర్ అనుకున్నాను, లేదా డ్రైవర్ కావచ్చు, ఆయన బస్సు ముందల బల్లి వేస్తున్నాడు స్టెప్స్, ఒక పాట పెట్టి సాంగ్ పెట్టి ఆ స్టెప్స్ అద్భుతంగా నిజంగా ఒక కళాకారుడు మాదిరి చేస్తున్నాడు. దాని కాస్త ఎవరో తీసి దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో పెట్టారు, వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయినప్పుడు అసలు నువ్వు విధుల్లో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఎవరిది తప్పు అనేది సెకండరీ, విధుల్లో ఉన్నప్పుడు నువ్వు షికార్లు ఈ మాదిరి ఎంజాయ్మెంట్లు ఎట్ట చేస్తున్నావు, నీ పని నువ్వు చేయకుండా అని చెప్పి అది వైరల్ చేసేసారు. అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం వరకు పోయి ఏమైందంటే 2 వారాలు సస్పెండ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, అన్న మీ పైన సస్పెండ్ పడినొచ్చు కాక మీ డ్యాన్స్ ప్రతి ఒక్కటి నీకు అద్భుతం అన్నా, సూపర్ అన్నా, మీరు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే వెయిట్ చేస్తా వస్తున్నారో వాళ్ళ శ్రమని, అంటే వాళ్ళకి ఆ పేషెన్స్ ని ఇట్టే పోగొట్టేశారు అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. నీకు నేను తోడుగా ఉన్నానా, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండొచ్చు లేకపోవచ్చు అది వేరే విషయం, వ్యక్తిగతంగా నేను నీకు తోడున్నానా అని చెప్పి ఆయన కలిశారు. తర్వాత రోజు ఆయన ఫ్యామిలీ మొత్తం పోయి నారా లోకేష్ గారిని కలిసింది. మేము ఆయన కలిసిన ఆయనకి 50,000 ఇచ్చినాము, ₹1,00,000 ఇచ్చాము, ఈ షోకేస్ నేను చేయలే. అంత దూరం మనిషి వచ్చి కలిసినప్పుడు ఏదన్నా సరే ఇచ్చుండ్రా అనేది అందరికీ తెలియాల, అదొక మనకు అర్థం అవుతుంది. అదన్నీ ఆ డిస్కషన్ అనేది అనవసరం. సో నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా అలాంటి వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉండే వాళ్ళకి ఎప్పుడు తోడుంటారు. అంతెందుకంటే నిన్న మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. సంథింగ్ జెడ్తో ఒక కంపెనీ వచ్చింది మన రాష్ట్రానికి. ఆ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారికి చెప్పినారు, ఆ ఉద్యోగస్తులు, ఈ మాత్రం మా కంపెనీ ఏదైనా బయట రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా వాళ్ళని సంప్రదించి దాన్ని కాస్త ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేశాడు. అంటే ఎంత యాక్సెస్ మెయింటైన్ చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్ వరకు నారా లోకేష్ గారు. స్వయంగా నారా లోకేష్ గారు ఫోన్ చేసి మీ ఊర్లో ఇది అవసరం లేదు, ఆయన టీము, ఆయనకి స్లేబర్ సెల్స్ అనుకోండి, లేదా నువ్వు ఒక మంచి చేద్దామని ముందుకు కన వస్తే అది 10 దారులుగా మారుతుంది. చిరంజీవి గారి సినిమాలో, ఐ థింక్ స్టాలిన్ సినిమాలో ఆ మాత్రం. అంటే నారా లోకేష్ గారు ప్రత్యేకంగా నేను మంచోనని బోర్డు తగిలించుకోవాల్సిన పని లేదు, ఆయన వ్యక్తిగతమే అలాంటిది. సో ఈ మాదిరి ఇంకా వల్లి గారికి చూసి ఆయనకే, నాకు ఇందాక మీతో చెప్తాన్నప్పుడు నాకే కళ్ళు చెమరికి వెళ్తున్నాయండి నిజంగా. అటాడిది ఆ పొజిషన్లో ఉన్నారు, ఇంకా సెన్సిటివ్గా ఉంటారు వాస్తవంగా. ఎప్పటి నుంచో బయట చదువుకొని వచ్చినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి బూతులు తిట్టడం, బాడీ షేవింగ్లు చేసేయడం, ఎన్ని చూసేసారు, ఎన్ని రాటి వెళ్తా వస్తున్నాడు. కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ పసి మనసు ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ హార్ట్ అది టచ్ అవుతానే ఉంటుంది నారా లోకేష్ గారికి. మనం ఎన్నో చూసాం, నారా లోకేష్ గారు అక్కడ బయట బెంగళూరులో ఉన్నటువంటి హార్ట్ని ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం టక్కని ఇక్కడ తెప్పించడాలు, ఆగమేఘాల మీద త్రూ గవర్నమెంట్ వెళ్ళాలంటే లేట్ అయిపోతాయి. ఇవన్నీ వ్యక్తిగతంగా నేనున్నాను, వ్యక్తిగతంగా నేను ఒక మినిస్టర్ కావచ్చు, లేకుండా అంటే బాబు గారి బిడ్డను కావచ్చు, వీటన్నిటికీ సంబంధం లేకుండా నారా లోకేష్ అనేటువంటి సపరేట్ బ్రాండ్ ఆయన క్రియేట్ అయిపోతుంది. ఏది ఆయన క్యారెక్టర్ వల్ల క్రియేట్ అయిపోతుంది. ఆయన ఏం పోర్ట్రేషన్లు అవసరం లే. ఓవరాల్గా ఈ వల్లి గారితో ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, ఏది బయట నుంచి ప్రెసిడెంట్ ఈయన వచ్చినాడు, గూగుల్ కంపెనీ అధినేత వచ్చినాడు. బిజీ షెడ్యూల్లో నారా లోకేష్ గారు ఆయన అక్కడ కొద్దిమేర టైంకి కలిస్తే ఒక వారం లోపు కలవచ్చు వల్లి గారిని. ఆయన పిలిచి ఆయన మద్దతు ఒకసారి చేకూరినాక ఆయన అన్న మాట ఏంటంటే, నారా లోకేష్ గారి ట్వీట్లో, నేను మీ దగ్గరకు వస్తాను, మీ కోవాన్ని నేను టేస్ట్ చేస్తాను, ఇది బాగా హైలైట్ అయింది. వస్తాను అని కాదు, కలుద్దాం అన్నాడు. అయితే ఆయన ఇక్కడ రావచ్చు, ఈయన అక్కడ పోవచ్చు, ఏదైనా పర్లేదు. అది ఆయన తెలంగాణ వ్యక్తి అనుకుంటా కదండి వల్లి గారు, తెలంగాణ వ్యక్తి. తెలంగాణ వ్యక్తిలే, మనకు ఆంధ్రాలే, ఒరిస్సాలే బార్డర్స్ ఉండవు నారా లోకేష్ గారికి. ఈ ఘటన వల్లనే మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఒక సెలబ్రిటీ ఒక ట్వీట్ పెట్టారంటే దేశవ్యాప్తంగా ఆటోమేటిక్ గా వైరల్ అయిపోతుంది. ఎవర్రా ఎత్తును అంటే ఒక వ్యాపారస్తుడికి నారా లోకేష్ గారు అంత మద్దతు ఏందని చెప్పి దేశవ్యాప్తంగా ఎంతమందో ఆ యొక్క హార్డ్ కోర్ హిందూవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హార్ట్ కూడా ద్రవించే విధంగా ఉంటుంది ఆయన ట్వీట్. వాస్తవంగా అంటే అందరూ మానవత్వం అనేది ఇంపార్టెంట్, ఫస్ట్ అది గుర్తుపెట్టుకుని మతాలకు అతీతంగా అని చెప్పి నారా లోకేష్ గారి ట్వీట్ వల్ల దేశానికి ఒక మెసేజ్ పంపించారు. క్లారిటీగా ఆయన మెసేజ్లు మీరు క్లియర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనల్ ఆస్పెక్ట్ సంథింగ్ అంటే ఎన్ని చెప్పినాడు, మా ఆంధ్ర రాష్ట్రం వరకు, మా రాష్ట్రంలో వరకు మాకు ఆ మతం ఈ మతం అని ఏమి ఉండదు, ఏమన్నా ఉంటే మీరు బయట ఏమన్నా చూసుకుందరు, మేము మనుషులుగా అని చెప్పి అది అంతరార్థం అది కనిపిస్తుంది నారా లోకేష్ గారి ట్వీట్లో. సో ఆయనకి నారా లోకేష్ గారు ఈ మాత్రం మద్దతు ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పటికీ ఎలాగైనా ఉండాలా, పక్కన వాళ్ళు వీళ్ళు చేరిపోయి లేదా ఆపోజిట్ పొలిటికల్ నాయకులు ఆయనగానే ఉండే స్వామి, దండం పెడతాము, ఆయన మాదిరి ఉండి నారా లోకేష్ గారిని, అది చాలు నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.